మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఆధునిక యుగంలో మొబైల్కే నిత్యం పరిమితమవుతున్న ప్రయాణికుల్లో విద్యా పరంగా వైజ్ఞానిక పరంగా అవగాహన కల్పిస్తూ ప్రయాణికుల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చేందుకు తిరుపతి ఆర్టీసీ అనేక రకాల ప్రయోగాలు చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే మదనపల్లి తిరుపతి బస్సులో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులకు పుస్తకాలను పంపిణీ చేస్తూ తద్వారా విజ్ఞానాన్ని ఆర్జించేలా ప్రయోగాలు అయితే చేపట్టింది. దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఆర్టీసీ ఆర్ఎం గారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ పోటీ ప్రపంచంలో, ఆధునిక యుగంలో ఉన్న పోటీ ప్రపంచంలో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు మీరు ప్రయోగాత్మకంగా చేపట్టారు. అది ఎంతవరకు సక్సెస్ అయింది, ఏంటి సార్? భవిష్యత్తులో ఇలాంటి ప్రణాళికలు ఏమైనా చేపడుతున్నారా? మదనపల్లి డిపోలో మదనపల్లి నుంచి మదనపల్లి తిరిగే ఎలక్ట్రిక్ బస్సు డ్రైవరు, ఏవీ ట్రాన్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర పనిచేసే కుమార్ అనే డ్రైవరు, ఆయన ఆసక్తితో చాలా పుస్తకాలు ఎలక్ట్రిక్ బస్సులో పెట్టడము, వాటికి మన ప్రయాణికుల నుంచి మంచి విశిష్టమైన ఆదరణ రావడం అనేది ఎంతో సంతోషితంగా పరిణామము. అట్లనే ఎవరైనా దాతలు కొన్ని లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు బుక్కులు డే టైంలో ఉండే వాటికి ఇస్తే వాటిని ఎక్కువ ప్రయాణికులు సెల్లు అయిన చూసుకోకుండా బుక్కులు చదివితే బాగుంటుందని కూడా మంచి విశిష్టమైన ఆదరణ వచ్చింది. వాటిని కూడా రాబోయే దినాలు మరింత విస్తరించడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు అంటే ఆర్టీసీ పరంగా ప్రైవేట్ బస్సులతో ఆర్టీసీ బస్సు పోటీ ప్రపంచంలో మనం రూరల్ స్థాయి నుంచి అప్ టు లగ్జరీ బస్సుల వరకు ప్రయోగాలు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నామో, ప్రయాణికులను ఏ విధంగా ఆకట్టుకునేదానికి మనకు ఎలాంటి ప్రణాళికలు చేపట్టాం సార్? ఒకటి, మనం ప్రయాణికులు సమయపాలన పాటించటము. రెండు, వాళ్ళకి అనుగుణంగా బస్సు టైమింగ్స్ని మార్చడము. అట్లనే బస్సులో ప్రయాణం చేసేటప్పుడు వీడియో సిస్టమ్, అంటే టీవీలు కొన్ని బస్సులు ఉన్నాయి, కొన్ని బస్సులు లేవు. అన్ని బస్సులు ఉండే ఏర్పాట్లు త్వరలో చేయబోతున్నాం. అట్లనే గతంలో ఈ గ్రామీణ ప్రాంతాలకు పోయే బస్సుల్లో కొందరు ఆసక్తి కొద్దీ అక్కడ ప్రయాణికులు కానీ లేదా మా సిబ్బంది కానీ వారు ఆడియో సిస్టమ్ పెట్టుకునేవారు. వాటిని కూడా కొంచెము డోనర్స్ దగ్గర నుంచి అయితేనేమి, మా స్టాఫ్ నుంచి అయితేనేమి, వాటిని కూడా బస్సుల్లో ఆడియో సిస్టమ్ పెట్టి ప్రయాణికులకు ఆహ్లాదకరంగా మంచి పాటలు ఉండే విధాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు మనం ఇంకోటి అంటే సప్తగిరి తిరుమలకి వెళ్ళే సప్తగిరి బస్సుల్లో ఇదివరలో ఆడియో సిస్టమ్ అనేది ఉండింది, ఇప్పుడు కొన్ని తగ్గింది అంటున్నారు. దాన్ని ఫుల్ఫిల్ చేసేదానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నామో, ప్రధానంగా తిరుమలకి వెళ్ళే ప్రయాణికులకి ప్రయాణికులను ఆకట్టుకునేదానికి మనం ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి సార్? తిరుమల తిరుపతి మధ్య ఏపీఎస్ఆర్టీసీ ప్రతినిత్యం 1600 రౌండ్ ట్రిప్పులు 90,000 మంది భక్తులను చేరవేస్తున్న విషయం తెలిసిందే. వారికి ఎలక్ట్రిక్ బస్సులకు విశిష్టమైన ఆదరణ వచ్చింది. 50 బస్సులు తిరుమల మధ్య తిరుగుతున్నాయి. వాటికి ధర కూడా 110 రూపాయలు, డీజిల్ ధర, బస్సు ధర 90 రూపాయలు. విశిష్టమైన ఆదరణ భక్తుల నుంచి ఉంది. మరిన్ని కూడా త్వరలో బాగా పెంచడానికి, అన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు చేయడానికి కూడా ప్రభుత్వము లెవెల్లో, హెడ్ ఆఫీస్ లెవెల్లో వాటి మీద కూడా కసరత్తు నడుస్తూ. వాళ్ళకి టైంకి నడపడము కూడా ఉంది. మనం టీటీడీ వారి సౌజన్యము మరి సహకారంతో కొన్ని డివోషనల్ సాంగ్స్ కూడా గతంలో పెట్టినారు. కొన్ని బస్సులు కూడా లేవంటున్నారు. వాటిని కూడా సంప్రదించి అన్ని బస్సుల్లో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అట్లనే బ్రహ్మోత్సవాలకు కూడా, రాబోయే బ్రహ్మోత్సవాలకు కూడా ఏపీఎస్ఆర్టీసీ కసరత్తు చేస్తూ ఉంది. బస్సుల కండిషన్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి టాటా, లేలాండ్, డిఫరెంట్ కంపెనీల ఇంజనీర్లతో కూడా చెక్ చేయించడము. ఇప్పుడు కూడా 4వ దశ చెక్కింగ్లో అదర్ జిల్లాల నుంచి ఇంజనీర్లు వచ్చి కూడా చెక్ చేస్తున్నారు. వెహికల్ కండిషను అనేది చాలా ఇంపార్టెంటు, వాటి మీద ఫోకస్ చేస్తున్నాము. అట్లనే టీడీ వారి మరి పోలీసు, జిల్లా యంత్రాంగం వారి సహకారము, వారి సౌజన్యము, మరి వాళ్ళ కోఆర్డినేషన్తో రాబోయే బ్రహ్మోత్సవాలను మరింత విజయవంతంగా చేయడానికి అందరము సమిష్టిగా కృషి చేసి భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి ఏపీఎస్ఆర్టీసీ కసరత్తు చేస్తూ ఉంది. రేపు కూడా తమిళనాడు ఆర్టీసీ వారితో మీటింగ్ ఉంది. వారితో కూడా చర్చించి ఇరుపక్కల విశిష్టంగా భక్తులు తమిళనాడు వస్తారు కాబట్టి ఎన్ని బస్సులు ఎవరు ఎన్ని నడపల్లా, అంటే లాంగ్ డిస్టెన్స్ కూడా తంజావూరు కావచ్చు, మదురై కావచ్చు, చెన్నై కావచ్చు, అట్లా తమిళనాడు ప్రాంతం నుంచి కూడా ఎక్కువ బస్సులు నడపడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం.
సార్ ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రయాణికులను ఆకట్టుకునేదానికి అంటే తిరుమలకి వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం టీటీడీ ఇదివరలో ఆర్టీసీతో అంటే ఆర్టీసీతో కలిసి టికెట్లు ప్రవేశపెట్టింది బస్సుల్లో అంటే డైరెక్ట్ దర్శనం టికెట్లు కూడా ప్రవేశపెట్టింది. అది ఎంతవరకు సత్ఫలితాలు కల్పించింది సార్? టీటీడీ వారు ఒక శీఘ్ర దర్శన టికెట్లో 1000 టికెట్లు ఏపీఎస్ఆర్టీసీ ఇవ్వడం జరిగింది. వాటిని లాంగ్ డిస్టెన్స్ సర్వీసుల్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అంటే ఎవరైతే ముందు బుక్ చేసుకుంటారో వాళ్ళు బస్సు ప్రయాణము మరి టికెట్ ప్రయాణం ఎస్సీడీ టికెట్ కూడా వస్తాయి. అవి సుమారు 20 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ అయిపోతాయి. మంచి ఆదరణ ఉంది ఈ టికెట్ల మీద. ఇంకా టీటీడీ ఈవో గారిని రిక్వెస్ట్ చేసి మరిన్ని టికెట్లు అందుబాటులోకి తెచ్చి బస్సులో ప్రయాణం చేసే భక్తులకి సౌకర్యం కల్పించడానికి టీటీడీ వారిని అభ్యర్థిస్తాం. సార్ ఇప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా కొత్త బస్సులు ప్రవేశపెడుతున్నాము. మనం ఎన్ని బస్సులు ప్రవేశపెట్టామో భవిష్యత్తులో ఇంకెన్ని రాబోతాయి ఏంటి సార్? రూరల్ బస్సులు కొన్ని వస్తున్నాయి, బ్రహ్మోత్సవాలు కూడా కొన్ని వస్తాయి. ప్రస్తుతం ఉన్న బస్సుల్ని పెయింటింగ్ చేయటము, మెయింటెనెన్స్ కండిషన్ మెరుగుపరచడము, మరింత మెరుగ్గా తిప్పడానికి కసరత్తు చేసి పనిచేస్తున్నాం. అంటే ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కాక తిరుమల ప్రయాణికులకు దర్శనం టోకన్లను కూడా ప్రవేశపెట్టి భక్తులను మరింత ఆకట్టుకునే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ ఆర్థికంగా పురోభివృద్ధి చెందేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు చర్యలు చేపట్టామని చెప్పేసి ఆర్ఎం గారు పేర్కొన్నారు. ఆ దిశగా ఆర్టీసీ ముందంజలో ఉందని చెప్పేసి పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, ఆర్టీవీ, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.